అందరికీ నమస్కారం. ఈరోజు కూటమి ప్రభుత్వం యొక్క పన్నాగాల్లో బలైనటువంటి అంశం ఇంకొక అంశం ఈ పెట్రోల్ డీజిల్ ధరలు. వీళ్ళు మేనిఫెస్టోలో, ఈ కూటమి ప్రభుత్వం మేనిఫెస్టోలో ఏం చెప్పిందంటే, మేము రాగానే ఏదైతే పెట్రోల్ ధర డీజిల్ ధరలు పెరిగి ఉన్నాయో లోకల్ వ్యాట్ రూపాన ట్యాక్స్ పరంగా ఏదైతే ఉంటుందో ఆ ట్యాక్స్ రూపాయలు తగ్గించి ధరలు తగ్గిస్తామని, దానివల్ల మిగతా అన్ని ధరలు కూడా తగ్గుతాయి అని చెప్పి కళ్ళబొల్లి మాటలతో మేనిఫెస్టోలో పెట్టి, అది మేనిఫెస్టోలో కూడా పెట్టారు, మాటలు చెప్పడం కూడా మేనిఫెస్టోలో కూడా పెట్టి వాళ్ళు గద్దెనెక్కడం జరిగింది. మీరు ఈరోజు చూసుకున్నట్లయితే మిగతా రాష్ట్రాలతో పోల్చుకున్నట్లయితే మన రాష్ట్రంలోనే ఎక్కువ రేట్లు ఉన్నాయి. మీకు కావాలంటే అన్ని రాష్ట్రాలు మీరు చెక్ చేసుకోండి, అన్ని ప్రైసెస్ కూడా కంపారిటివ్లీ మిగతా స్టేట్స్తో చూసుకున్నట్లయితే నియర్లీ 3% హైకే ఉంది. 3% అనేది స్మాల్ అమౌంట్ కాదు, సగటు మానవుడికి స్మాల్ అమౌంట్ కాదు. అది మీకు చెప్తాను. ఎలా అంటే దగ్గర ఈరోజు మిగతా వాటితో పోల్చుకుంటే మన 3% హైక్ అయిన రేట్లు. పెట్రోల్ ధర దగ్గర 113 రూపాయలు ఉంది. అలాగే డీజిల్ ధర 101 రూపాయలు 102 రూపాయల వరకు ఉంది. అంటే సగటున దగ్గర పెట్రోలు అండ్ డీజిల్ రూపాయన రోజుకి 10 కోట్ల రూపాయల భారం అనేది మా ప్రజల మీద పడుతుంది. 10 కోట్ల రూపాయల భారం, దగ్గర 10 కోట్ల రూపాయలు. ఈ 10 కోట్ల రూపాయలు ఇంటూ 30 రోజులు వేసుకున్నట్లయితే దగ్గర మనకి నియర్లీ ఎంత, ఒక 300 కోట్ల రూపాయల వరకు ఉంది. అలాగే మొత్తం మీద సంవత్సరం మొత్తం మీద చూసుకున్నట్లయితే ఒక పెట్రోల్ వచ్చి 180 కోట్లు, డీజిల్ 180 కోట్లు, పెట్రోల్ వచ్చేసేసి 1200 కోట్లు, డీజిల్ మీద వచ్చి 2190 కోట్ల రూపాయలు అనేది భారం అనేది పెరుగుతుంది. ఈ సంవత్సరం మొత్తం మీద 3000 కోట్ల పైచిలుకు రూపాయలు ప్రజల మీద భారం పడుతుంది. అంటే ఒక సంవత్సరంలోనే 3000 పైచిలుకు అయితే ఈ యొక్క కూటమి ప్రభుత్వం ఈరోజు ప్రైస్ ఇదే ఓకే. ఇదే 3000 కోట్లు అయితే రానున్నటువంటి 3 సంవత్సరాల దగ్గర 10,000 కోట్ల రూపాయల భారం ప్రజల మీద పడబోతుంది. అది పక్కన పెడదాం. అది కాక ఇంకా రానున్న రోజుల్లో వీళ్ళ పరిస్థితి ఇంకా బాగోలేక ట్యాక్స్ రూపాయన ఇదే బాదుడు కార్యక్రమంగా పెట్టుకొని మళ్ళీ ఇంకా ఎక్స్ట్రా అమౌంట్ అని యాడ్ చేసినట్లయితే అది ఎంతవరకు వెళ్తుందో కూడాను తెలియని అగమ్యగోచరంగా ఉంది. ఈ కూటమి ప్రభుత్వం చేసినటువంటి తప్పులు ఇదంతా గమనించుకోవాలి ప్రజలందరూ కూడా. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు కానీ కూటమి ప్రభుత్వం కానీ చెప్పింది ఏంటి, మేము గత ప్రభుత్వం అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఇలాగ పెట్రోల్ ధర పెరుగున్నాయి, మేము రాగానే ఈ యొక్క ఏదైతే రాష్ట్రానికి సంబంధించినటువంటి ట్యాక్స్ ఏదైతే ఉంటుందో ఆ ట్యాక్స్ని మేము తగ్గించి మీకు పెట్రోల్ ధరలు అందుబాటులోకి తీసుకొస్తాం, డీజిల్ ధరలు అందుబాటులోకి తీసుకొస్తాం, మిగతా అన్ని కూడాను ధరలు కూడా తగ్గుతాయి, దానివల్ల అందరికీ బాగుంటాయి అని చెప్పేసి వచ్చిన వాళ్ళు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఏమంటున్నారంటే, అంటే ఆయనకి కొంచెం కూడా మనస్సాక్షి అనిపించట్లా. మనస్సాక్షి అనేది లేకుండా పోయింది. ఏంటంటే వీళ్ళు ఏమన్నారు వచ్చిన తర్వాత, పెట్రోల్ ప్రపంచమంతా యాక్సెప్టెడ్, ప్రపంచమంతా పెట్రోల్ ధరలు పెరిగినాయి కాబట్టి మనం కూడాను పెట్రోల్ కూడా కొంచెం ఇంధనం అనేది పొదుపుగా వాడాలి, వీలైనంత వరకు వర్క్ ఫ్రమ్ హోమ్ చేయండి,